హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నా. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ బయట అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇంట్లో అయితే క్లీన్ చేసేసుకుంటా. ఇల్లు క్లీన్ చేసి మాప్ పెట్టేసరికి నాకు 1 అవర్ అవుతుంది. కిచెన్ నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్రెష్ అయ్యేసి దీపం పెట్టేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం నేను ఇడ్లీని నా ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను. మెయిన్ క్వాంటిటీస్ అలా ఏమీ తెలియదు. క్వాంటిటీస్ అన్నీ మా అత్తమ్మతో అడిగి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. పెళ్ళి కాకముందు అమ్మ బ్యాటర్ ప్రిపేర్ చేసి నేను ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసి స్టవ్ పై పెట్టేదాన్ని. ఈరోజు ఇడ్లీ చేస్తున్నా కాబట్టి హడావిడి లేకుండా మార్నింగ్ స్లోగా అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చిన్న టీ గ్లాస్ ఉడదాల్ అండ్ 2.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ అయితే వేసాను. సో నాకు 24 ఇడ్లీస్ కరెక్ట్గా వచ్చేసాయి. ఒక సైడ్ ఇడ్లీకి పెట్టేసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రౌండ్నట్ అయితే ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి చిల్లీ అండ్ కోకోనట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీ డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. జస్ట్ లైట్గా ఫ్రై చేసేసుకొని సైడ్ పెట్టేసుకోండి. ఇందాక ఫ్రై చేసినవన్నీ మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం. నాలా కింద పడేయకుండా వేసుకోండి. అందులోనే అల్లం, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర అండ్ పప్పులు అయితే వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, కావాలంటే తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేస్తూ బ్లెండ్ అయితే చేసుకోండి. ఇంకా చట్నీకి అయితే తాలింపు పెట్టేసుకున్నాము. ఆయిల్లో కరివేపాకు వేయాలంటే బాంబు పేల్చినంతగా ఫీల్ అవుతాను. అందులోనే నేను కొద్దిగా పసుపు అయితే వేసుకుంటాను. ఇంకా చట్నీ ప్రిపరేషన్ కూడా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్త ఇడ్లీ కుక్కర్ అయినందుకేమో విజిల్ అయితే చాలా గట్టిగా వస్తుంది. పర్లేదు, ఫస్ట్ టైం అయినా కూడా ఇడ్లీ బాగానే వచ్చింది, కానీ ఇంకా కొద్దిగా సాఫ్ట్గా అయితే అవ్వాలి. సో సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. ఇడ్లీ వేసేసుకొని చట్నీతో పాటు ఇడ్లీ పైన పొడి వేసి నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది.